తాను 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 తను. నమస్తే, వెల్కమ్ టు రైస్ అండ్ షైన్. ఈరోజు మన ఎపిసోడ్లో రామకృష్ణ మఠాన్ని స్వామి వివేకానంద స్థాపించిన తర్వాత ఆయన జర్నీ ఎలా సాగింది, కలకత్తా నుంచి నెక్స్ట్ ఆయన ఎక్కడికి వెళ్ళారు, అక్కడ ఏం చేశారు, ఎలాంటి మెసేజ్ ఇచ్చారు, ఈరోజు ఎపిసోడ్లో తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు రామకృష్ణ మఠం నుంచి స్వామీజీ బోధమయానంద గారు. నమస్తే స్వామీజీ. స్వామీజీ, రామకృష్ణ మఠం స్థాపన అయిపోయింది, 4 సభ్యులతో మఠం ప్రారంభమైంది. దాని నుంచి ఇంకా ప్రజలకి సేవా కార్యక్రమాలు అనేవి జరుగుతూ ఉంటాయి. కానీ నెక్స్ట్ కలకత్తా తర్వాత స్వామి వివేకానంద జర్నీ ఎటువైపు సాగింది? దీనికంటే ముందు మనం 2 విషయాలు తెలుసుకోవాలి. ఏంటంటే రామకృష్ణ మఠం మిషన్ అంటే ముందు ప్రారంభమైంది, తర్వాత రామకృష్ణ మఠం అని ప్రారంభమైంది. ఈ రామకృష్ణ మిషన్ కార్యక్రమాలకి వివేకానంద కొన్ని విషయాలు, కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ అందించారు. దాని గురించి వివరించారు కూడా. ఎందుకంటే మిషన్ అనేది కేవలం సామాజిక విషయాలకు సంబంధించిన ఒక అర్థం. అది మిషన్ అంటే ఏదో ఒక ఉద్దేశంతో సమాజంలోకి వెళుతున్న ఒక కార్యక్రమాలు. సో ఇక్కడ ఆధ్యాత్మిక ఫౌండేషన్, ఆధ్యాత్మిక పునాది ఉన్న సంస్థ కాబట్టి కేవలం సోషల్ వర్క్ చేస్తున్న సంస్థ కాదు. ధార్మిక విషయాలతో, మన ఆధ్యాత్మిక విషయాలతో, సనాతన ధర్మ విషయాలతో అది ప్రారంభమైన ఒక సంఘం. సో ఇక్కడ ప్రజలు అంటే కామన్ మ్యాన్, అక్కడి నుంచి ఎవరెవరు విద్యావంతులు, తర్వాత మేధావులు, గొప్పవాళ్ళు, లాయర్స్ ఎవరెవరు ఉంటారో వాళ్ళ మూలకంగా ఒక సేవా కార్యక్రమాలు జరిగే ఒక సంస్థ రామకృష్ణ మిషన్ అని. తర్వాత రామకృష్ణ మఠం అని కూడా వివేకానంద లేటర్ ఎస్టాబ్లిష్ చేసి రిజిస్టర్ చేయించారు. ఓకే. ఉదాహరణకి హైదరాబాద్ అనేది రామకృష్ణ మఠం కేంద్రం కింద వస్తుంది. రాజమండ్రిలో రామకృష్ణ మిషన్ అనేది ఉంది. అక్కడ హాస్పిటల్స్, తర్వాత ఈ వాతావరణంకి సంబంధించినవి బాధలు పడుతున్న ప్రజలకి, తర్వాత ట్రైబల్ ఏరియా ప్రజలకి, వీళ్ళందరికీ సేవా కార్యక్రమాలు ఆధ్యాత్మిక భావంతో జరుపుతున్న ఒక సంస్థ. కేవలం భజనలు, తర్వాత పుస్తక ప్రకటన చేయడం, తర్వాత సత్సంగాల ఆర్గనైజ్ చేయడం, ఆధ్యాత్మిక ఉపన్యాసాలు ఆర్గనైజ్ చేయడం, ఇవన్నీ మట్టికి సంబంధించింది. ఓకే. ఇది సమాజంలో ఒక అకౌంట్స్ మూలకంగాను ప్రజలకు కూడా ఒక క్లారిటీ ఉండాలి, అసలు ఏం పని చేయాలో ఒక సంస్థ అనేదానికి. ఇది మేనేజ్మెంట్లో చాలా చక్కగా వర్తమాన మేనేజ్మెంట్లో నేర్పిస్తూ ఉంటారు. అయితే వివేకానంద గొప్పతనం, ఆయన అమెరికా వీళ్ళ ఆర్గనైజేషనల్ స్కిల్స్ని బాగా అర్థం చేసుకొని అలాంటి ఒక ఫెంటాస్టిక్ ప్రోగ్రామ్ స్ట్రక్చర్ని ఆర్గనైజ్ చేశారు ఆయన. అందుకే రామకృష్ణ మఠం మిషన్ ముందు ప్రారంభమైంది. సోషల్ వెల్ఫేర్, ఫ్లడ్స్, డ్రౌట్ రిలీఫ్, అతివృష్టి అనావృష్టి జరుగుతున్నప్పుడు, వరదలు వచ్చినప్పుడు, తర్వాత ఈ హాస్పిటల్స్, స్కూల్స్, కాలేజీలు, ఇలాంటివన్నీ సమాజానికి ఎక్కువ మందికి బహుజన హితాయ బహుజన సుఖాయ, బుద్ధుడి ఉపదేశం. అది వివేకానందుడు జగత్ హితాయ అని కొంచెం మార్చుకొని ఆయన రామకృష్ణ మిషన్ ప్రారంభించారు. ప్రారంభించినప్పుడు అందరూ స్వీకరించలేదు దాన్ని. ఆయన సోదర శిష్యులే, సన్యాసి శిష్యులే దాన్ని కొంచెం విరోధించారు. ముఖ్యంగా 2 స్వామీజీలు దాంట్లో, ఒకళ్ళు స్వామి యోగానందాని మరియు స్వామి అద్భుతానందాని. వీళ్ళిద్దరికీ ఈ సామాజిక పనులు, తర్వాత హాస్పిటల్ కట్టించడం బాధ్యత ఇవన్నీ గురుదేవులు చెప్పలేదే మాకు. ధ్యానం చేయమన్నారు, ప్రార్థనలు చేయమన్నారు, మంచి ఇది ఆధ్యాత్మిక ఉన్నతి పొందమన్నారు, కానీ సమాజ సేవలు చేయడానికి, హాస్పిటల్ చేయడానికి మేము దానికోసం రాలేదే అని కొంచెం విరోధించారు. వెంటనే వివేకానంద వాళ్ళతో అద్భుతమైన వాక్యాలు అంటుంటారు. అసలు మీరు గురుదేవుల్ని ఒక చిన్న పెట్టిలో పెట్టి, చిన్న గూడిలో పెట్టి, చిన్న గుమ్మంలో పెట్టి పూజించడానికి మీరు గురుదేవులు వచ్చారనుకుంటున్నారా? ఆయన యావత్ ప్రపంచ ఉద్ధారం కోసం, ఉన్నతి కోసం వచ్చారు. కేవలం పూజ పునస్కారాలు, ఆయన ఒక ఆరాధ్య గుడిలో పెట్టి ఒక విగ్రహంలాగా చేయకండి దాన్ని. మీకంట నాకంట మీరు అర్థం చేసుకున్నారు గురుదేవుల్ని. నాకు ప్రత్యేకంగా మీరెవరూ లేనప్పుడు కొన్ని విషయాలు, కొన్ని ఇది నాకు ఆయన సూచించారు, కొన్ని మార్గదర్శనం ఇచ్చారు. నేను ఏమేమి చేస్తున్నానో ఒక్కొక్కటి కూడా గురుదేవుల ఆజ్ఞ లేకుండా, అంటే గురుదేవు రామకృష్ణుల ఆజ్ఞ లేకుండా, ఆయన ఒక ఆశీర్వాదం లేకుండా, ఆయన ప్రేరణ లేకుండా నేను చేయటం లేదు అని సూటిగా మంచి భావంతో, మంచి కొంచెం అప్సెట్ కూడా అయిపోయారు వివేకానంద. ఆ భావంతో మళ్ళీ చెప్తారు, అసలు నేను ఎవరిని, నేను పని చేస్తుంది ఏమిటి? గురుదేవుల ఒక చూపుతో, బై ఎ గ్లాన్స్, ఒక 1000 వివేకానందలను సృష్టించే సామర్థ్యం ఉంది. నేను ఒక్కడినేనా? నా అహంకారం లేదు, ఇది లేదు, కేవలం నా రామకృష్ణ దాసుడినే. నేను రామకృష్ణుడు మాట అంటే చాలు ఏ పని చేస్తాను. ప్రత్యేకంగా స్పెషల్గా నాకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అది నా హృదయపూర్వకంగా
నమ్మకంతో మంచి దీంతో ఆనెస్ట్గా నేను చేస్తున్నాను అని చెప్పి ఆయన రూమ్లోకి వెళ్ళిపోతారు. రూమ్లోకి వెళ్ళి తర్వాత ఇంకా 3 గంటల సేపు బయటికి రారు. వీళ్ళకి కొంచెం బాధ కలుగుతుంది. ఇంతసేపు మేము సొంత నాయకుడినే నరేంద్రుడినే బాధ పట్టించామే. ఆయన రూమ్ తలుపు మెల్లిగా తీసి చూస్తారు. ఆయన ఒక బండరాయిలా కూర్చొని ధ్యానం చేస్తుంటారు. చూస్తూ చూస్తూ కన్నీళ్ళు గారిపోతూ ఉంటాయి. ఆయనకి షర్ట్ అంతా తడిచిపోయి ఉంటుంది. అంతా భావోద్వేగంతో వెళ్ళిపోతారు, భక్తితో నిండిపోతారు. తర్వాత మళ్ళా వీళ్ళు వెళ్ళి మెల్లిమెల్లిగా ఆయన కొంచెం విసిరికరతో కొంచెం శాంతపరిచి మళ్ళీ తిరిగి వాళ్ళ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక అరగంట సేపు ఉపన్యాసం ఇస్తారు. అక్కడ రామకృష్ణుల మీద ఉన్న భక్తిని వివేకానంద ప్రకటన చేస్తారు. అప్పుడు తెలుస్తుంది వీళ్ళందరికీ ఎంత ప్రేమిస్తున్నారు, ఎంత రామకృష్ణ మీద ఆ వివేకానంద భక్తి ఉండింది అని. స్వామి వివేకానందుల వారి మాటలు ఎంత భక్తిపూర్ణత నిండిపోయిందంటే మొట్టమొదటిసారి శిష్యులు అలాంటి ఒక వ్యక్తిని చూస్తున్నారు. రామకృష్ణ వివేకానందుల వ్యత్యాసం ఏమిటంటే చాలా సూక్ష్మమైన వ్యత్యాసం, చాలా సరళమైన వ్యత్యాసం. రామకృష్ణులు బయట చూసిన వాళ్ళందరికీ భక్తుడిగా ఉండేవారు, అసీమ ప్రేమతో నిండినవారు. ఆయన లోపల ఆయన అంతర్ముఖంలో మనంతర మనస్సులో జ్ఞానంతో నిండిన మహా అవతార పురుషులు. వివేకానంద దానికి రివర్స్. బయట మాట్లాడుతుంటే జ్ఞానము, కర్మ, ఇంకా పని చేయాలి, ఉద్వేగంతో అంత మంచి స్ఫూర్తితో ఉండాలని జ్ఞానం చూపించేవారు. లోపల ఆయన వెన్నలాగా భక్తి నిండిన మా వ్యక్తి. ఈ సంఘటనలో ఆ భక్తి గురించి వాళ్ళు చూస్తారు. తర్వాత వివేకానంద మరొక మాట అంటారు, నేను చేస్తుంది ఒక యంత్రం మాత్రమే. ఆ విద్యుత్ సంచారం ఒక వైర్లోంచి ఎలాగ వెళ్తుందో అలాగే నా మూలకంగా రామకృష్ణ చేయిస్తున్నారు. నేను ఆయనకి తల వంచుకొని నించున్న ఒక దాసుడిని అంతే. మీరు చేస్తారో లేదో ఇంకా నేను ఇక్కడి నుంచి నేను ముందుకు వెళుతున్నానని శిష్యులకు చెప్పి ఆయన రిజిస్టర్ చేయించేస్తారు. మే 9వ తారీఖు 1897 రామకృష్ణ మిషన్ మొట్టమొదటి రిజిస్టర్డ్ బాడీ గల ఒక యాక్టివ్గా దీనిలాగా పర్మనెంట్ బాడీ లాగా తయారవుతుంది. అప్పుడు వివేకానంద దానికి జనరల్ ప్రెసిడెంట్ అవుతారు. తర్వాత స్వామి బ్రహ్మానంద అని రామకృష్ణ మానసపుత్రుడు మరొక ముఖ్యమైన శిష్యుడు ఆయన ఆ 16 మందిలో ఆయన్ని అధ్యక్షుడిగా పెట్టి సంఘ గురువులాగా పెట్టి వివేకానంద మెల్లిమెల్లిగా ఇంకా ముందుకు వెళ్ళడానికి ఆయన ఇదవుతారు. ఇక్కడ వీళ్ళ గుంపు ఏం చేయాలి అని వివేకానంద ముందే అమెరికాని సూచనలు ఇస్తూ ఉంటారు. ఈ ముందుగా ట్రైనింగ్ ఇవ్వాలి ప్రజలకి, యువతీయులకి. ఎవరు యువకులు తల్లిదండ్రులు వచ్చి మహాత్యాగంతో వైరాగ్యంతో మఠంలో ఉంటారో వాళ్ళకి క్రమశిక్షణ ఇవ్వాలి. వాళ్ళ ప్రజల కోసం ఇచ్చే కావాల్సిన ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అనే వాళ్ళకి ఇవ్వాలి. అందుకే రామకృష్ణ మిషన్లో ఇప్పుడు శాఖల్లో కొన్ని దీంట్లో పాలిటెక్నిక్స్ ఉన్నాయి, ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, లా కాలేజీలు ఉన్నాయి. అక్కడ ఇలాంటి బ్రహ్మచారులకి విద్యార్థులందరికీ ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఎందుకంటే కేవలం వాళ్ళకి ధ్యానం భజన ఇవన్నీ చేసే దానికంట ఈ ఒక ఎడ్యుకేషన్ తీసుకుని వెళ్ళి ప్రజల్లో, గ్రామాల్లో, ఇంకా కొండ శిఖరాల్లో ట్రైబల్స్ వీళ్ళందరికీ ఆ ట్రైనింగ్ వీళ్ళు ఇవ్వాలి. అది వివేకానంద నూతన కొత్త ఆదర్శం సమాజం ముందు పెట్టారు. సన్యాసులకి ఆ సమయం వరకు వివేకానంద వచ్చే వరకు ఇలాంటి పనులు చేసే అవసరమే లేదు. వాళ్ళు వెళ్ళడం, భిక్ష తీసుకోవడం, కొంచెం అన్నం మెతుకులు అడుక్కోవడం, మళ్ళీ తిరిగి ధ్యానం చేసుకోవడం. ప్రజల కష్టాలు, వాళ్ళ మనోభావాలు, వాళ్ళ ఎమోషన్స్ ఏమీ సంబంధం లేదు. అలాంటి ఒక పరిస్థితి భారతదేశంలో ఏర్పడింది. ఇది మారాలి. భారత మాత మళ్ళా ఉద్ధారం అవ్వాలి, మన ఆధ్యాత్మికత వెళ్ళాలి అంటే ఈ సన్యాసులు మొట్టమొదటిసారి గృహస్థులకి, ప్రజలకి సేవలు చేయాలి. ఇదే భావంలో వివేకానంద మళ్ళా ఆయన ప్రయాణాన్ని ముందుకు తీసుకుంటారు. ఎందుకంటే డార్జిలింగ్లోనే ఉన్నప్పుడు ఆయన ఆల్మోరా నుండి ఎన్నో ఆహ్వాన పత్రికలు వస్తాయి, ఆహ్వాన లెటర్లు వస్తాయి. ఇక మీరు ఇక్కడ రావాల్సిందే, మీరు మా ఆల్మోరా నార్త్ ఇండియా ఆ హిమాలయ ప్రజల్లోకి మీరు ఉపన్యసించాలి, ప్రసంగించాలి, చూడాలని చాలా ఇష్టపడుతున్నారు, మీరు దయచేసి రండి అని చెప్పి ఆహ్వాన పత్రిక వచ్చినప్పుడు మే నెల 15వ తారీఖు 20వ తారీఖు లోపల కొంతమంది శిష్యులతో ఆల్మోరాకి వెళ్తారు. కలకత్తా నుండి ఆల్మోరా వైపు హిమాలయాస్. ఎందుకంటే ఆల్మోరా ఆయనకి చాలా ప్రియమైన ఒక హిమాలయాలో ఒక ఏరియా అనమాట. అక్కడ ఆయనకి ఎన్నో అనుభవాలు అయ్యాయి. ఈ ఆల్మోరా ప్రదేశంలో 2-3 ఉపన్యాసాలు కూడా అక్కడ ఇస్తారు. అంత ముఖ్యమైన కాదు, బట్ అక్కడ వాళ్ళ ఉత్సాహం, వాళ్ళ ప్రేమ, వాళ్ళ శ్రద్ధ వివేకానందకి చాలా ఇష్టం అవుతుంది. అందుకే అక్కడ కొన్ని హిందీలో కూడా ఉపన్యాసం ఇచ్చారు. ఆయన హిందీ బెల్ట్ కదా అక్కడ, అందుకే అక్కడ వెళ్ళి హిందీలో ఉపన్యాసం ఇచ్చి వాళ్ళందరినీ ప్రేరణ చేస్తారు వివేకానంద. ఆల్మోరాలో కూడా ముఖ్యంగా మనం తెలుసుకోవాలి, ముందు ఆయన భారత పర్యటనలో ఉన్నప్పుడు, పరివిరాజుగా ఉన్నప్పుడు ఆల్మోస్ట్ ఆయన చనిపోయే అవస్థ, మూర్ఛావస్థకు వెళ్ళిపోయారు. ఎందుకంటే 14 రోజులు నీళ్లు లేకుండా, అన్నం లేకుండా కొండల మీద ఎక్కుతున్నారు. ఎనర్జీ ఎక్కువ ఇదవుతుంది, ఖర్చు అవుతుంది. అప్పుడు ఒక చెట్టు కింద పడిపోతారు ఆయన.
చెట్టు కింద పడిపోయి ఇంకొక సోదర శిష్యుడు గ్రామంలోకి వెళ్తాడు అడుక్కోవడానికి. అప్పుడు ఒక ముస్లిం ఫకీర్ అక్కడ శ్మశానం చూసుకున్న వాళ్ళ కుటుంబం వాళ్ళు ముసలాయన అటువైపు వెళ్తూ ఉంటాడు. వెళ్ళి ఇప్పుడు సన్యాసి పడిపోయాడు అని చెప్పి వెళ్ళి నీళ్లు అని వివేకానంద మాటల నుంచి వస్తూ ఉంటే ఆయన తొందరగా ప్రీతికొని 2 దోసకాయ ముక్కలు తెస్తాడు. దోసకాయలు తెచ్చి స్వామి చేతికి ఇస్తాడు. స్వామీజీ తినండి, మీకు కొంచెం నోరు ఇదవుతుంది, ఆరుతుంది. అప్పుడు ఆయన అంటాడు, అన్నా నువ్వు దోసకాయ ముక్కలు చేసి నా నోట్లో పెట్టు, తినడానికి కూడా నాకు శక్తి లేదు. అయ్యో నేను ముసల్మాన్ని, ఒక ఇస్లాం వేరే మతం చెందేవాడు, నువ్వు హిందువుడివి, నీకెలాగ నేను పెట్టేది అని ఆయన కొంచెం ఇది చూపిస్తే వివేకానంద అంటారు, నీలో ఉండే ఆత్మ నాలో ఉండే ఆత్మ ఒకటే, నువ్వు ముందు వేరే ఫిలాసఫీ మాట్లాడద్దు, నువ్వు ముందు నోట్లో పెట్టు. అప్పుడు ఆ ముస్లిం ఫకీరు 4-5 ముక్కలు చేసి మెల్లిమెల్లిగా కొడుకు పెట్టినట్లు వివేకానంద పెడతారు. తర్వాత వివేకానంద ఎంత రుణపడి ఉంటారంటే మళ్ళీ ఆల్మోరాకి వెళ్ళినప్పుడు మేడ మీద నుంచి ఉంటారు ఆయన స్టేజ్ మీద. 5,000 మంది వీళ్ళు ప్రజలందరూ భక్తులందరూ అక్కడ నించొని ఉంటారు, కూర్చోడానికి స్థలం లేదు. ఎక్కడో మూలలో ఈ ముస్లిం ఫకీర్ అక్కడ నించొని ఉంటాడు. ఆయన మర్చిపోతాడు పాపం, 4 సంవత్సరాలు అయిపోయింది కదా ఈ వివేకానంద ఇంత గుంపులో ఆయన పాపం ఎవరో వచ్చారు, పెద్ద మీటింగ్ జరుగుతుందని మూలలో నించొని ఉంటే స్వామీజీ స్టేజ్ మీద నుంచి చూస్తారు. 2-3 సార్లు సూచన ఇస్తారు, పైకి రండి అని. ఆయనకి షాక్ అయిపోద్ది, అంతమంది ఉన్నప్పుడు నన్నేంటి పిలుస్తున్నారు అని అలాగే నించుంటాడు, స్పందించాడు. ఏం చేస్తారు, స్వామీజీ ప్రేమ చూడండి, అక్కడ అందరి మధ్యలో ఉపన్యాసం ఆపి స్టేజ్ మీద కిందకి దూకి ఆయన మధ్యలోకి వెళ్ళి ఆయన స్టేజ్ మీద పిలుచుకొస్తారు. కన్నీళ్ళు కారిపోతాయి ముసలాయనకి. తీసుకొచ్చి నేను ఇప్పుడు బతికున్నానంటే ఈ తాతగారి కారణం వల్లే అని ఆ కథ వాళ్ళందరికీ చెప్తారు. తాతగారికి ఆలింగనం చేసుకొని అప్పుడు స్వామీజీ ఆయన అంటారు, భవిష్యత్తులో ఎవరైనా నిన్ను దేవుడు, ఒక పరమహంసుని అవతార పురుషుని అని అంటే నేను ఒక ముసల్మాన్, నేను మొట్టమొదటి వాడిని చెప్పడానికి ఘోషిస్తాను ప్రపంచానికి, నీలాంటి వ్యక్తి నేను ఎక్కడా చూడలేదని చాలా ఫ్రెండ్షిప్ చూపిస్తాడు. ఇద్దరు ఆలింగనం చేసుకుంటారు. ఇప్పుడు ఆ కుటుంబంలో 4th జనరేషన్ ఉంది. రామకృష్ణ మఠం వాళ్ళు అప్పుడప్పుడు ఎవరెవరు ఆల్మోరాకి వెళుతుంటారో ఖచ్చితంగా ఆ శ్మశానం దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి కొంచెం వాళ్ళకి కానుకలు ఇచ్చి వాళ్ళతో మాట్లాడి మళ్ళీ వెళ్తారు. ఎందుకంటే వాళ్ళ ముత్తాత వివేకానందని రక్షించాడు. ఇలాంటి ఒక సంఘటన ఈ మంచి ప్రజలకు తెలియాలి. అదే సంఘటన మళ్ళీ ఈ ఫిజిక్స్లో కూడా ఏ విధంగా మైక్రోకాజం మైక్రోకాజం బ్రహ్మాండ పిండ అనే అనుభవం ఆల్మోరా దగ్గర ఒక గ్రామంలో జరుగుతుంది. అందుకే వివేకానందకి మంచి ఇది ఉంటుంది, భావం ఉంటుంది మంచి ఆ స్థలం మీద. ఇది ఆల్మోరాలో జరుగుతున్న మంచి సంఘటన ఆయన జీవితంలో. స్వామీజీ, రైస్ అండ్ షైన్ కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. విరామం అనంతరం విద్యార్థులతో మాట్లాడదాం. వెల్కమ్ బ్యాక్ టు రైస్ అండ్ షైన్. స్వామీజీ, మరి స్టూడెంట్స్ సిద్ధంగా ఉన్నారు, మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఎవరు అడుగుతున్నారు ఫస్ట్ క్వశ్చన్? నమస్కారం స్వామీజీ. సేవ గురించి మాట్లాడినప్పుడు చాలామంది అంటుంటారు సేవ చేస్తూనే ఉండాలని. కొంతమంది ఒక స్టేజ్ వచ్చాక, సెల్ఫ్ సస్టైన్ స్టేజ్ వచ్చాక అప్పుడు సేవ చేయమంటారు. ఏది కరెక్ట్, కొంచెం వివరించగలరా? సేవ అనేది ఒక సాధన ప్రణాళిక. ఇది కేవలం ఒక కన్వీనియన్స్ కోసమో ఏదో పార్ట్ టైం బిజినెస్ ఏదో కాలక్షేపానికి చేసే ఒక అంశం కాదు, ఒక సాధన కాదు. ఇట్స్ ఎ ఫుల్ టైం సాధన ఫర్ అవర్ ఓన్ గుడ్. స్వామీజీ ఒక ఉపన్యాసంలో లండన్లో ఇచ్చారు, కర్మయోగ ఉపన్యాసాలు. ఆ కర్మయోగ ఉపన్యాసం ఇచ్చినప్పుడు ఫీలింగ్ గురించి ఎక్కువ ఉద్దేశం చెప్తూ ఉంటారు, ఒత్తి చెప్తూ ఉంటారు. డూ యూ ఫీల్ దట్ గంగానది ప్రవహిస్తున్నప్పుడు మనం కాలువ నీళ్లు ప్రజలకు ఇస్తున్నామని, అది ఎంతవరకు మనకి టచ్ అవుతుంది. అది ఎవరో ఆకలితో మనం ఎదుర్కొంటే నేను తర్వాత నీకు డబ్బు ఇచ్చేస్తాను, నువ్వేమైనా చేసుకోవాలి. ఫస్ట్ అది అన్నం పెట్టాలని. డబ్బు ఇచ్చేసి చారిటీ ఇది కాదు. అన్నమే తినలేని పరిస్థితుల్లో అతను నువ్వు చారిటీ ఇచ్చేస్తే ఏమి లాభం? సో ఫస్ట్ యూ హ్యావ్ టు గివ్ హిమ్ ద రిక్వైర్డ్ టూల్, రిక్వైర్డ్ హెల్ప్, సేవ. ఇక్కడ మొట్టమొదటిసారి వివేకానంద ఆయన కాలేజ్ స్టూడెంట్గా ఉన్నప్పుడే సేవాధర్మం గురించి ఆయన నేర్చుకున్నారు ఆయన గురువు దగ్గర. సో ఇక్కడ ప్రశ్నలో 2 పాయింట్స్ ఉన్నాయి. ఒకటి,
వివేకానంద చెప్పిన ప్రకారం లేక మన భగవద్గీత చెప్పిన ప్రకారం మన మహాత్ములు చేసిన సేవల ప్రకారం చిన్న వయసులోనే సేవలు చేసుకుంటూ వెళ్ళారు. అప్పుడు మనశ్శాంతి కలుగుతుంది, మనస్సులో ఉండే రెస్ట్లెస్నెస్ తగ్గుతుంది. ఎందుకంటే 2-3 ఎపిసోడ్స్ వెనకాల మనం నేర్చుకున్నాం ఏమిటంటే, వివేకానంద దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు ఆ యువకుడు అడుగుతాడు, నాకు మనశ్శాంతి లేదు, ఏకాగ్రత కుదరటం లేదు, ఏం చేయాలంటే స్వామీజీ ముందు వెళ్ళి సేవ చేయి, రోగిదేవో భవ మూర్ఖదేవో భవ అని వేరే స్వామీజీలు కూడా వివేకానంద ఉపదేశిస్తారు. సో దిస్ యు ఆర్ టేకింగ్ ఇట్ యాజ్ ఎ సాధన, యాజ్ ఏ డిసిప్లిన్. ఇది ఎవరో చెప్పారనో లేక పుస్తకంలో చదివానో కాదు, నీ మంచి కోసమే, నీ అహంకారం తగ్గాలని భావంతోనే నువ్వు సేవలు అందించాలి. వారానికి ఒక్కసారి చేయి, వారానికి 2 సార్లు చేయి, లేదా ప్రతిరోజు ఒక అరగంట సేపు చేయి. అది నీ అనుకూలం ప్రకారం చేస్తూ ఉంటాం. ఇప్పుడు రెండో పాయింట్ నువ్వు అడిగింది అంటే, సెటిల్ అయిన తర్వాత కొంచెం నీకు డబ్బు వచ్చిన తర్వాత అది ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ అంతే. అందుకే ఈ విధంగా కార్పొరేట్ వరల్డ్లో ఆఫీసెస్ అన్నిటికీ, ఇండస్ట్రీస్ అన్నిటికీ గవర్నమెంట్ ఇప్పుడు సిఎస్ఆర్ ఇచ్చింది. అంటే నీకు ప్రాఫిట్స్ ఎక్కువైపోయింది, నువ్వు దాన్నే మళ్ళీ నువ్వే సొంత దీనికి ప్రజల ఒక దీనికోసం చేస్తున్నా కూడా నువ్వు వాళ్ళకి ఇవ్వటం లేదు, ప్రాజెక్ట్స్ తీసుకోవటం లేదు, ప్రజలని ట్యాక్స్ కట్టిస్తున్నా, నీకు వాళ్ళ దీని నుంచి యూజ్ చేస్తున్నా వాళ్ళని, బట్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ బ్యాక్, మళ్ళీ సెల్ఫిష్ వచ్చేస్తుంది. సో నీ రెస్పాన్సిబిలిటీ, సమాజానికి నీకేమైనా రెస్పాన్సిబిలిటీ లేదా? ఇది ఒక స్థితి వచ్చిన తర్వాత. బట్ పూర్వంలోనే మన వాళ్ళు ఏం చేశారు, ఈ కాన్సెప్ట్ ఆఫ్ సేవా వాజ్ ఆల్రెడీ దేర్ ఇన్ హిందూయిజం. ఓకే, హిందూయిజంలో వచ్చింది, తర్వాత క్రిస్టియానిటీలో చారిటీ గురించి వచ్చింది, ఇస్లాంలోనూ వచ్చింది, తర్వాత గురునానక్ సిక్కిజం ప్రారంభించినప్పుడు ఆ ధర్మంలో కూడా లంగర్ ఖానాలో సేవలు అందించే ఇది ఇచ్చింది. అక్కడ సేవలు ఎలా చేస్తారో తెలుసా, సిక్కిజంలో ప్రతి ఒక్కళ్ళు సర్దార్జీలు ఎవరెవరు ఆ మతంలో పుట్టిన వాళ్ళందరూ అమృత్సర్కి వెళ్ళాలి, లేక వేరే వాళ్ళ గురుద్వారాలు, పట్టణాలు, గ్రామాల్లో గురుద్వారా ఉంటే అక్కడ చపాతీలు చేయాలి, చెప్పుల స్టాండ్లో కూర్చోవాలి, తోట పని చేయాలి, వంట పని చేయాలి. ఎవరైనా సరే ఐఏఎస్, పెద్ద పెద్ద డాక్టర్లు, నీ టీచర్లు, వాళ్ళకి అక్కడ గురువు ముందు నువ్వు ఎవరు లేవు. నువ్వు సమాజంలో పెద్ద హీరో అయి ఉండొచ్చు, బట్ గురువు ముందు నువ్వు గురుదాసుడివే. గురునానక్, గురు గోబింద్ సింగ్ అందరూ చేశారు, సేవలు చేశారు. దిస్ వాళ్ళ సాధన కోసం, ఆధ్యాత్మిక ఉన్నతి కోసం. సో వివేకానంద అది చెప్తుంటారు. మన చరిత్రలో అది వచ్చింది. షిబి ఒక పెద్ద రాజు తన మాంసం ముద్దనే ఒక గద్దెకి ఇవ్వడానికి రెడీగా ఉండేవాడు. దదీచి మహర్షి తన ఎముకల్నే ఇంద్రుడికి ఇచ్చాడు వజ్రం కోసం. సో ఇది సాధన కింద ఒక పరోపకారార్థం ఇదం శరీరం భావంతో చేస్తున్న ఒక మహాయజ్ఞం అది. సో ఇది డిఫరెన్స్ చేసుకోండి. వన్ ఈజ్ మీ హయ్యర్ లెవెల్స్ వెళుతున్నప్పుడు సోషల్ రెస్పాన్సిబిలిటీ, ఇంకోటి మంచి కోసమే చేస్తున్నది ఇప్పుడు చాలా అవసరం. అప్పుడు బ్యాలెన్స్ వచ్చేసి పీస్ ఆఫ్ మైండ్ వచ్చి నువ్వు చక్కటి పౌరుడుగా ఇదవుతాం, రిఫార్మ్ అవుతాం. రైట్, నెక్స్ట్. నమస్కారం స్వామీజీ. మన జీవిత మార్గంలో మనం వెళ్ళే మార్గంలో మనకి ఎన్నో ఛాలెంజెస్ ఎదురవుతాయి. సో దాని ముందు మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి, రైట్ అండ్ రాంగ్. మనకి ఏది రైట్ ఏది రాంగ్ అనేది ఎలా డిస్క్రిమినేట్ చేసుకోవాలి? ఇది డిస్క్రిమినేషన్ అనేది స్వాభావికంగా మెచ్యూరిటీ వల్ల వచ్చే ఒక క్వాలిటీ. అది కేవలం ఎవరు ఇంకోటి నేర్పించి లేక నువ్వు ఎక్కడో చదువుకొని వచ్చేది కాదు. బాగా ధ్యానం చేయాలి దాని మీద. లైఫ్లో ప్రతి ప్రోగ్రామ్ ఏం తీసుకుంటావో బాగా ఇంట్యూషన్ లేకుండా డైరెక్ట్గా ఎమోషనల్ ఇది వెళ్ళిపోతే లాభం లేదు. యూ విల్ హ్యావ్ టు వేయ్ ఆన్ యువర్ ఓన్ స్టెబిలిటీ. కొంతవరకు అమ్మా నాన్న లేక టీచర్సు, ఫ్రెండ్సు లేక గురువులు దానికి మార్గదర్శనం ఇస్తారు. కొంతవరకు గురువు కూడా నీకు దారి చూపిస్తూ ముందుకు వెళ్ళాలి అంటాడు. గురువు ఆల్సో హెస్ గాట్ హిజ్ ఓన్ లిమిటేషన్స్. ఎవరైనా సరే ఫైనల్గా ఎవరైనా స్పోర్ట్స్ ఆడుతుంటే కోచ్ లోపల ఉంటాడు. కోచ్ ఎప్పుడో తనతో ఉంటాడు కదా, ఫైనల్స్లో కానీ ఎప్పుడో. ట్రైనింగ్ టైంలో నెట్ ప్రాక్టీస్ మాత్రం కోచ్ ఉండి కొంచెం తిడతాడు, కొంచెం ఇది చేస్తాడు, ముందుకు వెళ్ళమంటాడు. బట్ ఫైనల్గా నువ్వు వాడేది నువ్వే పడాలి, నువ్వే గెలవాలి, లేకపోతే నువ్వే ఓడాలి. సో అక్కడ నీకు ఎక్స్పీరియన్స్ వల్ల మెచ్యూరిటీ వస్తుంది. ఉదాహరణకి ఒక స్మాల్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఇస్తాను, ఈ రైట్ ఆర్ రాంగ్ అనే దానికి. ఒక అబ్బాయి హైదరాబాద్ చెందిన వాడే, ఇప్పుడు ఢిల్లీలో చదువుతున్నాడు. ప్రతి వారమో ప్రతి 15 రోజులకు ఒకసారి ఇక్కడ లీడర్షిప్ ట్రైనింగ్ వచ్చేవాడు హ్యూమన్ ఎక్సలెన్స్ ఇన్స్టిట్యూట్లో. అది ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తాను. 2-3 అలాగే నాకు రాశారు, మొన్న కూడా రీసెంట్గా ఎవరో ఒకరు చెప్పారు కూడా. వాళ్ళ లైఫ్లో ఏ విధంగా మెచ్యూరిటీ వచ్చింది కేవలం ఒక 2-3 నెలల శిక్షణ అంతే. ఈజ్ నాట్ నోన్ టు అస్ బిఫోర్ దట్. త్రూ స్కూల్ అతను వచ్చాడు. ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఎలాగ వచ్చిందని అతనే చెప్తాడు నాకు ఒకసారి మొన్న ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు. అతను అన్నాడు, నేను ఢిల్లీకి వెళ్ళాను, అక్కడ కాస్మోపాలిటన్, మెట్రోపాలిటన్ ఇంకా అవుట్ సైడ్ ఇండియా లాగా అనిపిస్తుంది మాకు. బికాజ్ ఇట్ ఇస్ టూ మచ్ డెవలప్డ్ రాదర్ దెన్ హైదరాబాద్ ఆర్ విశాఖపట్నం ఆర్ ఎనీ అదర్ సౌత్ ఇండియన్ స్టేట్.
ఇట్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. అతను చదువుతున్నప్పుడు వెంటనే ఫస్ట్ ఇయర్ వెళ్ళాడు హైదరాబాద్ అబ్బాయి, దక్షిణ భారత సంప్రదాయాలు, మంచి కుటుంబం నుంచి వెళ్ళాడు. అక్కడ చూస్తున్నాడు విచ్చలుడుగా అడిక్షన్స్, ఇంకా సినిమాలు, ఇంకా వెస్టర్నైజేషను పిచ్చిగా ఉంది అతనికి. ఫస్ట్ 6 months సఫకేట్ అయ్యాడు బాబు. ఇక్కడ ఇంటికి వెళ్ళడం, కాలేజ్ స్కూల్కి వెళ్ళడం, అమ్మ నాన్న చూసుకోవడం, మన ఫ్రెండ్స్ కొంచెం ఆడుకోవడం పాడుకోవడం, మంచి గుణాలతో ఉండేవాడు. సడన్గా కొత్త ప్రపంచం అతనికి ఓపెన్ అయిపోయింది. సో అండ్ హీఈస్ అలోన్ దేర్. అమ్మ నాన్న ఎక్కడ ఉన్నారు? హీఈస్ ఇన్ ఢిల్లీ. సో ఎలాగ అతన్ని ఇచ్చేస్తాం? హౌ విల్ హీ మేనేజ్ హిస్ లైఫ్? సో ఇక్కడ అతను అంటాడు, నాకు ఎలాంటి పరిస్థితులు 6 నెలల తర్వాత వచ్చింది మనసులో ఫ్లాష్ అయిందంటే, నేను 20 minutesలో కేవలం 20 నిమిషాల్లో ఒక చెడ్డవాడుగా తయారయ్యే ఒక అవకాశం ఉండింది నాకు. ఒక అడిక్ట్, డ్రగ్ అడిక్ట్ లాగా 20 నిమిషాలు. ఎందుకు కాలేజ్ దగ్గరే నాకు అలాగే ఇది ఉండేది, అవకాశాలు ఉండేది. ఐ కుడ్ హ్యావ్ టేకన్ ఇట్ అండ్ టోల్డ్ మై మదర్ ఐఎమ్ ఆల్ రైట్, ఐ విల్ ఎంజాయ్. రెండోది ఈ రాజమార్గం, హైవే. హీ సేస్ దట్ వాజ్ వెరీ క్లియర్ బికాస్ నాకు ఆ 2-3 months మీ ఇన్స్టిట్యూట్లో వివేక బుద్ధి, డిసిప్లిన్, తర్వాత ఒక పంక్చువాలిటీ, తర్వాత మెచ్యూరిటీ, స్వామీస్ ఐడియాస్ అని వచ్చినప్పుడు నాకు మైండ్లో ఫ్లాష్ అయింది, నాట్ దిస్ ఓన్లీ దిస్, నాట్ దిస్ ఓన్లీ దిస్. కాన్స్టెంట్గా హోల్ నైట్ నాకు ఆలోచన వస్తూ ఉండేది. సో నెక్స్ట్ డే మార్నింగ్ డిసైడ్ అయ్యాను, ఇంకా అటువైపు నా తల కూడా తిప్పుకోను. సో ఇప్పుడు అతను ఫైనల్ ఇయర్లో ఉన్నాడు, హీ ఈజ్ బ్లెమిష్లెస్. ఎలాగొచ్చింది? 1 is his లోపల ట్రైనింగ్ వెళ్ళింది, తర్వాత ప్రాబ్లమ్స్ కళ్ళ ముందు కనబడ్డాయి, వాళ్ళ ఓన్ క్లాస్మేట్స్ వీళ్ళందరూ డెఫినెట్గా నెగిటివ్ దీంట్లో వెళ్ళిపోతున్నారు. దే ఆర్ చీటింగ్ దేర్ పేరెంట్స్, దే ఆర్ చీటింగ్ దెమ్సెల్వ్స్, స్వీయ వంచన. సో ఈ విధంగా అతను మెచ్యూరిటీ డెవలప్ చేసుకొని మంచిగా లీడర్గా తయారాడు కాలేజ్లో. నా ఇప్పుడు ఫైనల్ ఇయర్లో ఉన్నాడు. సో ఈస్ కమింగ్ అవుట్ విత్ గుడ్ మార్క్స్ అండ్ గుడ్ క్యారెక్టర్ అండ్ ఎక్స్పీరియన్స్. ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ వచ్చేసింది, ప్లస్ అతని పర్సనల్ క్యారెక్టర్ కూడా స్టేబుల్ అయిపోయింది. సో ఈ విధంగా స్వామీజీ యొక్క ఐడియాస్ని మనం చదువుకుంటూ ప్రాక్టీస్ వచ్చినప్పుడు, ఆపర్చునిటీ వచ్చినప్పుడల్లా మనం దాన్ని అప్లై చేయాలి. అప్పుడు మనకు తెలుస్తుంది ఎంతవరకు నేను స్వామీజీ విషయాల్ని నేను గ్రహిస్తున్నాను, లేక మన సనాతన ధర్మాన్ని నేను పాటిస్తున్నాను. ఇది మీరు అయితే స్వామీజీ ఏదైనా సరే ఒక పనిని 21 రోజులు చేసినట్లయితే మనం ఖచ్చితంగా దానికి అలవాటు పడిపోతాం, లేదా ఒక దురలవాటును వదిలేసుకోగలుగుతాం అంటారు కదా, అది ఎంతవరకు పనికొస్తుంది ఆ టెక్నిక్? ఇది చాలా చాలా ముఖ్యమైన ఒక సాధన అది. ఎందుకంటే మనస్సులో ఈ లోవర్ ఎండ్కి వెళ్ళిపోతుంటుంది మనస్సు, కింద పడిపోయే ఇది గుణం దానికి. మనస్సు అంటే కిందకి వెళ్ళేది. ఏ విధంగా వాటర్ ఫాల్స్ అంటాం, ఇక్కడ దూరంలో వెళ్ళి వాటర్ ఫాల్స్ కింద పడుతుంది, అది వాటర్ పైకి వెళ్ళదు, సూర్యుడి కిరణాలు పైకి తీసుకెళ్ళాలి. అందుకే ఇంగ్లీష్లో అంటారు సన్ రైజెస్ వాటర్ ఫాల్స్. ఆ సన్ రైజ్ వల్ల మళ్ళీ ఈ నీళ్ళు పైకి వెళ్ళి ఆవిరిగా వెళ్ళి మేఘాలకు వెళ్ళి మళ్ళీ కిందకు వస్తుంది. మనస్సు అలాగే, మనస్సు నేచర్ కిందకి వెళ్ళడమే, అట్రాక్షన్ పెట్టుకోవడం, వెంటనే అది కిందే ఉండుతుంది కానీ పైకి వెళ్ళడానికి ఇష్టపడుతుంది. అందుకే ఫస్ట్ 7 days మైండ్ని పైకి లేపే ఒక సాధన అది. పైకి లే అని 7-8 సార్లు మనం దాన్ని చెప్పుకుంటూ ఉండాలి ప్రతిరోజు. ఫస్ట్ 7 days టగ్ ఆఫ్ వార్, యుద్ధం జరుగుతుంది మనస్సులో. ఒప్పుకోదు, నేను నా ఇచ్ఛాశక్తి వల్ల విల్ పవర్ దాన్ని ఒప్పిస్తాను, ఒప్పుకోదు మళ్ళీ ఇప్పిస్తాను. తాడులా ఇలా గ్రామాల్లో ఆడుతూ ఉంటారు చిన్నపిల్లలు. రెండో 7 రోజులు దానికి కొంచెం అది మెల్లిగా తిరుగుతూ ఉంటుంది మన చుట్టూ, దానికి కొంచెం అలవాటు అవుతుంది. 3వ వారం అది ఇంకా మన బానిసే. 22వ రోజు తర్వాత నేను మనస్సు, నా మనస్సు, నేనేం చెప్పేది అది వింటుంది. ఇది 21 days సైకలాజికల్ చేంజ్. మన సబ్ కాన్షియస్ మైండ్, కాన్షియస్ మైండ్, తర్వాత ఇంటెలిజెంట్ మైండ్, ఈ 3 mindsలో మనం జయించాలి. కాన్షియస్ మైండ్ ఇప్పుడు వింటున్నాం, మనం చర్చించకుండా చదువుతున్నాం పుస్తకం. సబ్ కాన్షియస్ మైండ్లో పాత సంస్కారాలు అవన్నీ లోపలికి వెళ్ళింది, దూసుకొని వెళ్ళి దురాలోచనలు బయటికి తంతూ ఉంటాయి. 3వ వారం ఈ సబ్ కాన్షియస్ మైండ్ నుంచి మంచి ఫ్రాగ్రెన్స్, మంచి సువాసన పైకి వచ్చి మనసు ఇదవుతుంది, వికసిస్తుంది. లోటస్ పువ్వు మొగ్గ ఓపెన్ అయినట్లు సూర్యుడి కిరణాలకి. ఆ విధంగా 21 days అనే సైకలాజికల్ ప్రూఫ్. ప్రతి ఒక్కళ్ళు అది ప్రాక్టీస్ చేయాలి. అందుకే 3 నెలల్లో 3 వారాలు కంప్లీట్ సాధనతో యువకులు యువతీయులు స్ట్రగుల్ చేయాలి. అప్పుడు నెక్స్ట్ 1 week హాయిగా టెన్షన్ లేకుండా ఉండొచ్చు. ధన్యవాదాలు స్వామీజీ. ఇది వాల్టి రైజ్ అండ్ షైన్. తిరిగి రేపు ఇదే సమయానికి మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. రైజ్ అండ్ షైన్, HMTV, ఫ్లాట్ నెంబర్ 1042, రోడ్ నెంబర్ 52, జూబ్లీ హిల్స్, హైదరాబాద్, పిన్ కోడ్ 5,33,000. ఈమెయిల్ ID riseandshine@hmtv.in.